ఓం శ్రీ సాయిరాం. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు దక్ష ప్రజాపతి గర్వభంగమైన కథను వినిపించటం ఆరంభించారు. దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయిని. ఆమెను శివునికిచ్చి వివాహం జరిపించాడు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి ఒకనాడు కొందరు మునులు యజ్ఞమునకు వెళ్ళగా అక్కడికి వచ్చిన త్రిమూర్తులు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వినమ్యంగా లేచి తనను గౌరవించలేదని ఆగ్రహించి అల్లుడైన శివుడు తనకు అవమానించాడని మదనపడి దురాలోచనతో తానే స్వయంగా యజ్ఞము చేసి దానికి మహాశివుని ఆహ్వానించలేదు. శ్రీదేవి శివునితో తన తండ్రి ఆహ్వానించకపోయినా పుట్టినిల్లు కదా వెళ్తాను అని పట్టుబట్టి పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదని వారించినా కూడా ఆమె కోరిక మేరకు నీ ఇష్టమని నందీశ్వరుడు మొదలైన వారిని తోడిచ్చి పంపాడు యజ్ఞవాటికకు. ఆశతో వెళ్ళిన సతీదేవికి అక్కడ గౌరవం దక్కకపోగా చివరకు తల్లి కూడా పలకరించలేదు. శ్మశాన వాటికలో తిరిగేవాడు, వల్లకాట్లో శవాల బుడిద రాసుకునేవాడా వాడా యజ్ఞపురుషుడు, నువ్వు ఓ పిచ్చిదానిలాగున్నావు, లేకపోతే పిలవని పేరంటానికి వచ్చావా, పోవే పో అని నిష్ఠూర్యాలు పలికాడు. కానీ ఆ నిందలు సహించలేక ఎడమకాలి బొటనవేలుతో నేలను గీచి దానితో పుట్టిన యోగాగ్నిలో భస్మమైపోయింది. కైలాసంలో శివునికి ఇది తెలిసి ఉగ్రుడై తల నుండి ఒక జటను పెరికి నేలకు కొట్టి అగ్నేత్రుడు అతి భయంకరుడు అయిన వీరభద్రుని సృష్టించి దక్షుని సంహరించడానికి యజ్ఞవాటికకు పంపాడు. దక్షుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరాదులు, అగ్ని, శని మొదలైన ఎంతో మందిని వేడుకొనినా వీరభద్రునికి ఎవరునూ ఎదిరించలేకపోయారు. భద్రుడు దక్షుని తల నరికి ఆ శిరస్సును యజ్ఞకుండములో పడవేశాడు. భార్యలు ఈశ్వరుణ్ణి ప్రతిభిక్ష పెట్టమని వేడుకొనగా యజ్ఞ నిమిత్తమైన ఒక మేక శిరస్సును దక్షుని మొండెమునకు తగిలించి దక్షునికి పునర్జీవితుణ్ణి చేశాడు పరమేశ్వరుడు. తన తప్పు తెలుసుకుని గర్వము వీడి శివుని వేడుకొన్నాడు. సతీ వియోగ భారంతో ఉన్న శివుడు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. జై సాయిరాం.